అమెరికాలో ఒకసారి ఎన్నికైనటువంటి వాళ్ళు మళ్ళీ రెండోసారి ఎన్నిక కావడం సాధ్యం కాదు. అక్కడ ఉన్నటువంటి రూల్స్ ఇదే రెండోసారి సాధ్యం అవుతుంది అంతవరకే. టోటల్గా 2 సార్లే. అది ఇప్పుడు పోటీ చేసేసి మళ్ళీ 2 టర్ములు ఓడిపోయి ఆ తర్వాత చేయొచ్చు, లేదా 2 టర్ములు పోటీ చేయకుండా ఆ తర్వాత చేయొచ్చు. ఏదైనా సరే తన జీవితకాలంలో ఒక మనిషి 2 సార్లు మాత్రమే అధ్యక్ష బాధ్యత స్వీకరించవచ్చు. ఒకప్పుడు 4 సార్లు అధ్యక్షుడైనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఎప్పుడో 1940వ దశకంలో జరిగినటువంటి అంశం. అప్పట్లో రూజ్వెల్ట్ కంటిన్యూస్గా 4 సార్లు గెలిచినటువంటి అధ్యక్షుడుగా ఉన్నారు. ఆ తర్వాత కాలంలో రూల్స్ మార్చుకుని 2 సార్లు మాత్రమే ఒక వ్యక్తి తన జీవిత కాలంలో అధ్యక్ష స్థానం ఉండాలని చెప్పి తేల్చుకున్నారు. అప్పటి నుంచి ఎవరైనా 2 టర్మ్సే ఉంటున్నారు. అయితే ట్రంప్ ఇప్పుడు మొన్న ఒకసారి అయిపోయింది, మొన్న రెండోసారి ఓడిపోయారు, ఇప్పుడు 3వసారి పోటీ చేసి గెలిచారు. అంటే ఇప్పుడు ఈ దఫా కూడా అధ్యక్షుడిగా ఉంటే 2 టర్మ్స్ పూర్తయినట్టు. అయితే రాజ్యాంగాన్ని మార్చేటటువంటి అంశం ఉందన్నటువంటి చర్చ ప్రస్తుతం నడుస్తోంది. ట్రంప్ కూడా తాజాగా మాట్లాడిన మాటలను బట్టి చూస్తే రాజ్యాంగం మార్చి రెండోసారే కాదు ఎన్నిసార్లైనా పోటీ చేయొచ్చు, లేదా 3వసారి పోటీ చేయొచ్చు అన్నటువంటి నిబంధన తీసుకురాబోతున్నారు. ట్రంప్ మళ్ళీ ఇంకొకసారి అధ్యక్షుడు కావాలని ఆశిస్తున్నారు అన్నటువంటి అమెరికన్ మీడియా స్టార్ట్ చేసినటువంటి కొత్త ఫెనామినా.